టీడీపీలోనికి కొనసాగుతున్న వలసలు, వైసీపీకి షాక్ల మీద షాక్లు. ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో టీడీపీలోనికి చేరిన పెద్ద కటిక వ్యాపారస్తులు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన పెద్ద కటిక వ్యాపారస్తులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ నాయకులు బందే నవాజ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో పెద్ద కటిక వ్యాపారస్తులైన ఇబ్రహీం, బందే నవాజ్, రహంతుల్లా, ఇలియాస్, జాకీర్, సత్తార్లతో పాటుగా వారి అనుచరులు దాదాపుగా 100 కుటుంబాలు టీడీపీలో చేరారు. పెద్ద కటిక వీధి నుండి భారీ ర్యాలీగా వచ్చారు. ముందుగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి గారికి పెద్ద కటిక వ్యాపారస్తులు భారీ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ఎవరూ ఎలాంటి బెదిరింపులకు, ప్రలోభాలకు గురి కాలేదని, తాము స్వచ్ఛందంగానే ఎమ్మెల్యే గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని వారు తెలియజేశారు. నా సంఘము మా పెద్దకమే లేదని ఆయన అడిగితే మీకు మంచి పని చేపిస్తాను, నేను పార్టీలో చేరినాను, మాకే ఎవరు బలవంతం చేయలేదు, ఎవరెవరో ఎన్నో మాటలు చెప్తున్నారు, అన్ని అబద్ధ మాటలు, వాళ్ళు మా దగ్గర ఉండాలని వాళ్ళు చెప్తున్నారు అంతే. అని మేము మంచి కార్యక్రమం కోసం మేము జయనాథ్ దగ్గర వచ్చి కలిసిన నా వదినాథ్ తోలుకొని మా జయనాథ్ రెడ్డి గారి దగ్గర వచ్చినాం. బివి జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషకరమైన విషయం. అదే మాదిరిగా రాబోయే రోజుల్లో కూడా బివి జయనాగేశ్వర రెడ్డి గారు ఎండా ఉండి రాబోయే ఎలక్షన్లో అయితేనేమి, అన్ని కార్యక్రమాలు అయితేనేమి వెంటనే ఉండి వీళ్ళు బివి జయనాగేశ్వర రెడ్డి గారి మద్దతు తెలపడానికే ఈరోజు బివి జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషమైన విషయం. పట్టణ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి తాము మద్దతుగా నిలిచేందుకే పార్టీలో చేరినట్లుగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజకీయాలు ఎన్నికల ముందు ఉంటాయి గాని ఇప్పుడు రాజకీయాలు చేయవలసిన అవసరం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి, అభివృద్ధికి సహకరించినందుకు పెద్ద కటిక వ్యాపారస్తులు పార్టీలోకి వస్తున్నారని, ఎవరినీ బెదిరించి పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. కొందరు వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేయటం సిగ్గుచేటన్నారు. పెద్ద కటిక వారికి స్లాట్ హౌస్ 2014లో మంజూరు చేయించారు. దాన్ని వైసీపీ పట్టించుకోకుండా గాలికి వదిలేసిందన్నారు. గతంలో మంజూరు చేసిన పనులు సక్రమంగా చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. అభివృద్ధికి సహకరించి పార్టీలోనికి వస్తున్నారని, ఇందుకు కొంతమంది అనవసర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారికి వీరికి ఎంతో అనుబంధం ఉండేదని గుర్తు చేశారు. తాము అన్ని వర్గాలకు, పట్టణంలో ఉన్న ప్రతి వ్యాపారస్తులకు అండగా ఉంటామని తెలియజేశారు. కటిక కులస్తులకు కురేషి భవన్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రతి కటిక వర్గానికి అండగా నిలుస్తామని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు. వ్యాపారస్తులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తామన్నారు. శాశ్వత పనుల ద్వారా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతామన్నారు. పార్టీలో చేరిన వారు పార్టీ బలోపేతానికి ఎల్లప్పుడూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకొని రానున్న ప్రతి రోజులో జరగబోయే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో పార్టీకి, కూటమి అభ్యర్థికి, అదే రకంగా జయనాగేశ్వర రెడ్డికి అండగా ఉంటానని చెప్పి ఈ రోజు కండువా కప్పుకొని ప్రత్యక్షంగా బయటకు వచ్చి పార్టీలో చేరినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ సమస్య గురించి పోయినసారి మీరు నా దగ్గరకు వచ్చి మాట్లాడిన రోజు కూడా స్పష్టంగా చెప్పాను. నేను ఓట్లు వేసిన వాళ్ళకు, వేయని వాళ్ళకు ఎమ్మెల్యేని. ఇప్పుడు రాజకీయం అనేది ఎలక్షన్ల వరకే ఉంటుంది. ఇప్పుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా కానీ అభిమానంతో, మీరు ప్రేమతో మీరు వచ్చి పార్టీని బలోపేతం చేయాలన్నప్పుడు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానపరిచి మీకున్నటువంటి సమస్యను పరిష్కారం చేయడానికి ముందుకు పోతాం తప్ప ఎవరినో బెదిరించి, అదే రకంగా అదేదో అంటే సామెత అంటారు, ఒక ఆవును కానీ, ఎద్దును కానీ, గుర్రాన్ని కానీ, ఆ జంతువుని నీళ్ళ వరకు, చెరువు వరకు తీసుకుపోగలం కానీ నీళ్లు దాపించలేము ఇష్టం లేకపోతే. కాబట్టి ఇక్కడ మీరు వచ్చిన ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా మీరు పార్టీలో వచ్చి చేరి జరగబోయేటువంటి అభివృద్ధికి సహకరిస్తామని చెప్పి, దాంట్లో భాగంగా కూడా మన విషయానికి వచ్చినప్పుడు మీ గతంలో కూడా నేను 2014-19లోనే మీ అందరికీ ఒక శాశ్వత పరిష్కారం చూపించి అక్కడ డబ్బులు కూడా శాంక్షన్ చేయించి స్లాటర్ హౌస్ ఒకటి పెట్టి మీకు ఇబ్బంది కలగకుండా, అక్కడ ఉన్నటువంటి ఎమ్మిగనూరు పట్టణ ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా
ప్రత్యేకంగా మీకు అక్కడ ఏర్పాటు చేస్తే ఆ రోజు నేను ఓడిపోయిన తర్వాత, ప్రభుత్వం పోయిన తర్వాత, మరి ఇప్పుడు మాట్లాడే నాయకులు 5 ఏళ్ళు ఏం చేశారు? మరి ఆ రోజు మీకు సక్రమంగా చేసుంటే ఈ సమస్య వచ్చేది కాదు. నేను మళ్ళీ పత్రికాముఖంగా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీలో కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి మాట్లాడే నాయకులు కావచ్చు, అదే రకంగా నా పక్కన ఈరోజు వచ్చి నిలబడి అందువల్ల కప్పుకొని పార్టీలో చేరేవాళ్ళు నా తండ్రి గారి దగ్గర నుంచి అనుబంధాలు ఉన్న వ్యక్తులు. ఇక్కడ ఎవరేం కొత్త కాదు. వీళ్ళు ఈరోజు ఏదో రాజకీయంగా ఒత్తిళ్లు చేస్తే వస్తున్నామని చెప్పి పార్టీలు మారే విషయం గురించి వైసీపీ పార్టీ నాయకులు మాట్లాడితే చాలా సిగ్గుగా ఉంటుంది. అయినా మీరు స్వచ్ఛందంగా వచ్చి మంచి జరగాల, పార్టీని బలోపేతం చేయాలా, నాకు పార్టీకి అండగా ఉండాలని చెప్పి మీరు వస్తుంటే దాన్ని కూడా తప్పుదో పట్టించే మాటలు మాట్లాడినందుకు ఈరోజు మాట్లాడాల్సి వస్తూ ఉంది. మరొక్కసారి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తాను, ఏ వర్గమైనా మళ్ళీ గుర్తు చేస్తాను. ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఓటు వేసిన వాళ్ళు ఉంటారు, వేయని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచి పనులు చేస్తూ అన్ని వర్గాలకు కూడా కాపాడుకుంటూ ఈ ఊర్లో వ్యాపారస్తుల గురించి, లా అండ్ ఆర్డర్ గురించి బీవీ కుటుంబానికి చెప్తే నవ్వు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా ప్రశాంతంగా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క వ్యాపారి, అది ఏ వ్యాపారస్తులన్నా కావచ్చు, చిన్న వ్యాపారం దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు బ్రహ్మాండంగా రోడ్లు కానీ, నీళ్లు కానీ, వసతులు కానీ అన్ని ఏర్పాటు చేసి ఈ ఎమ్మెగనూరుని ఒక మోడల్ టౌన్ గా తీర్చిదిద్దిన ఘనత నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు. అయితే ఈరోజు మళ్ళీ మున్సిపాలిటీలోనే ఈ చిన్న సమస్యలు కూడా మీలాంటి వాళ్ళకి వస్తున్నాయి. కారణం అంటే కూడా గతంలో పరిష్కారం చేసి పెట్టిన దాన్ని కూడా సక్రమంగా చేయకుండా దాన్ని రాజకీయం చేసి ఈరోజు మీ గొంతు మీద వచ్చేటట్టు సమస్య తెచ్చిన ఘనత ఆ 5 ఏళ్ళ ఆ వైసీపీ పార్టీదే అని చెప్పి తెలియజేస్తూ, ఎంత కటికలంటే కటిక వర్గానికి సంబంధించి అదే రకంగా మీకు అందరికీ జ్ఞాపకం ఉంటే నేను ఆ రోజు ఒక మాట ఇచ్చాను. అది చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మన కటిక కులస్తులందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నా. ఖురేషి భవన్ ఒకటి పెట్టాలని చెప్పి మనం ఆ రోజు నేను నిర్ణయించి ఆ రోజు ఆ స్థలాన్ని ఏర్పాటు చేసి అక్కడ ముందుకు పోతే 5 ఏళ్ళు టెంకాయలు కొట్టి, గుమ్మడికాయలు తిప్పి, రకరకాల మాట్లాడే డ్రామాలు ఆడిన వాళ్ళు ఏడున్నారు, ఎక్కడికి పోయినారు. మళ్ళీ ఈరోజు మళ్ళా జయనాగేశ్వరుడు ఎమ్మెల్యే అయినంత మళ్ళా గుర్తు చేయాల్సి వస్తుంది దాని గురించి. ఎక్కడికి పోయింది కటిక భవన్? ఎక్కడికి పోయింది ఖురేషి భవన్? కాబట్టి ఈరోజు కటిక వర్గానికి చెందిన పెద్ద కటికలు కావచ్చు, చిన్న కటికలు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ప్రతి ఒక్కరూ బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు నిజమైన అండ ఏదైనా ఉందంటే అది విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ, లోకేష్ బాబు గారి ఆశీస్సులతో, కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలతో నడుపుతున్న ఎమ్మెగనూరులో మనం ఉంటున్నాం.